గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక కిచెన్లో రెసిపీ వీడియో అయితే పెడుతున్నాను. ఆ వీడియో ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట మన వీడియో. ఓకేనా? లైక్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ వేయించుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చేసే రెసిపీ మీరు టిప్స్తో సహా మీ ఇంట్లో మీరు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఆ రెసిపీ ఏంటంటే బిస్కెట్స్ అనమాట. మైదా పిండి బిస్కెట్స్. చాలా ఈజీనే, చాలా కాలం అయిందనమాట నేను చేసి మర్చిపోయాను. యాక్చువల్గా అయితే మళ్ళా నేను తెలిసిన వాళ్ళని వీళ్ళని కనుక్కొని కొంచెం వరకు చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఎలా చేయాలి ఏంటి అన్నది చూసేద్దాం. ఓకే, ఇక్కడ పిండి అయితే తడుపుతున్నాను. నేను పిండి తడిపేటప్పుడు చేసిన మిస్టేక్స్ మీకు చెప్తాను. నాకు చాలా కొంచెం గట్టిగా వచ్చాయన్నమాట బిస్కెట్స్. పిండి తడిపేటప్పుడు 3 కప్పుల పిండికి 2 కప్పుల షుగరే వేసాను నేను. 3 కప్పులు లేదంటే పైగానే వేయాలంట షుగరు. వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం విదిలించుకుంటూ తడిపేసుకోవాలంట. ఇది ఇంకా బేకింగ్ సోడా వేసాను నేను. అంత మొత్తం మిక్స్ వేసేసుకొనేసి తడుపుకోవడమే అనమాట. షుగర్లోకి నేను షుగర్ పౌడర్ చేసుకున్నాను. ఆ షుగర్ పౌడర్లోకి యాలకుల పొడి కూడా వేసేసాను ముందుగానే. దాంట్లోకి నీళ్లు వేసాను కదా, నీళ్లు వేయకుండా కొంచెం కాంచిన నూనె కానీ నెయ్యి కానీ వేసి మెత్తగా తడపాలంట. నేను కొంచెం కటువుగా వచ్చాయన్నమాట, చాలా గట్టిగా వచ్చాయి. కొంచెం క్రిస్పీగా అట్లా కొరుకుతానే తునిగేటట్టు రావాలి, అలా రాలేదు. అందుకనే మీకు ముందుగానే చెప్తున్నా. నేను పిండి మొత్తం మెత్తగా తడిపేసుకోవాలి. ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో వాటర్ అస్సలు వేయకూడదంట. కొద్దిసేపు కలుపుతూనే ఉంటే షుగర్తోనే అది తడిగా మెత్తగా అయిపోతుందంట. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తడిపి ఒక 1 అవర్ అట్లా నానబెట్టేసాను పక్కన ప్లేట్లో. నానబెట్టిన తర్వాత దాన్ని తీసి మనం వంటలు చేసుకోవాలి. మంచిగా ఒక చపాతీ ముద్ద మాదిరి వంట చేసుకొనేసి రౌండ్గా కర్రతో ఒత్తుకోవాలి. అలా పల్చాగా కాకుండా మందంగా కాకుండా కొంచెం లైట్గా అలా ఒత్తేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను. నేను ఆయిల్తో ఒత్తుతున్నా. నేను పిండి వేసుకుంటే మళ్ళీ పౌడర్ అంతా అయిపోతుంది అని చెప్పేసి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీకు కనిపిస్తుందో లేదో. ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ మందంగా కాకుండా చేసుకోవాలన్నమాట. నేను దీన్ని రౌండ్స్కి మా చిన్నోడు దాంట్లో జెమ్స్ వచ్చాయన్నమాట ఆ డబ్బాలో, అది అట్లే పెట్టాడు ఎందుకో. దాన్ని నేను యూజ్ చేసుకుందాం అనేసి దాన్ని తీసుకొచ్చాను. వేరే చోటు ఉంటే తీసుకొచ్చి దాన్ని అలా రౌండ్స్ మొత్తం చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. రౌండ్స్ ఏమంటే కొంచెం చిన్న సైజులో వచ్చాయన్నమాట. అలా మొత్తం రౌండ్స్ అన్నీ చేసేసి మిగతాది మొత్తం వేస్ట్ అంతా తీసేసి మళ్ళీ పిండిలో కలిపేసుకొని చేసుకోవాలి.
అలా అన్నీ ఒత్తేసుకొని రౌండ్స్ వేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హై ఫ్లేమ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి బిస్కెట్స్ అన్నీ వేసిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేశాను అనమాట. అలా ఎక్కువ హీట్ అయింది కాబట్టి లోపలంతా కాలకోకుండా పైన రెడ్గా అయిపోతుందని చెప్పేసి అలా మొత్తం అన్నీ వేసుకొనేసి ఫ్రై చేసుకున్నాను బ్రౌనిష్గా వచ్చేంత వరకు. చూసారు కదా, ఇలా బ్రౌన్గా వచ్చేంత వరకు చేసేసుకున్నాను. కానీ నాకైతే చాలా క్రిస్పీగా వచ్చేసాయి అనమాట. అలా క్రిస్పీగా రాకుండా ఉండాలంటే నేను ముందుగా చెప్పాను కదా నేను ఏం చేయాలి అనేది, చాలా గట్టిగా లేకుండా. ఇక్కడైతే మా చిన్నోడి కోసము వాడికి ఒక స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి స్మైలీ బిస్కెట్ల లెక్క చేస్తున్నాను అనమాట. నేను పెద్ద కప్పు తీసుకొనేసి దాంతో రౌండ్స్ చేసేసి ఒక పెన్సిల్ క్యాప్ ఉంటుంది కదా, పెన్సిల్ క్యాప్ తీసుకునేసి నేను కళ్ళకి ఇట్లా రౌండ్ పెట్టేశాను అనమాట. పెన్సిల్ క్యాప్ ఉంది కదా, హైబ్రో పెన్సిల్ అనమాట అది. ఆ పెన్సిల్ క్యాప్తో నేను అలా రౌండ్స్ వేసేసాను కళ్ళు లెక్క. పిల్లలకి మనం ఏది చేసినా కొంచెం కొత్తగా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు, కొంచెం ఎగ్జైట్ ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కదా మనం ఇవన్నీ చేసేది. ఇలా ఏంటన్నా చేసినా కానీ వాడికి స్నాక్స్ కోసం